ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేస్తూ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సమ్మెను చేపట్టారు బ్యాంకు ఉద్యోగులు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ చౌరస్తా వద్ద బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణతో నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. నిజామాబాద్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంకర్స్ సమ్మె కొనసాగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కూడా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వీటితో పాటు చాలా డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతూ ఈరోజు జాతీయ స్థాయిలో బ్యాంకర్స్ అంతా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. అన్ని బ్యాంకులు కూడా దాదాపు 1-2 బ్యాంకులు మినహా బ్యాంకులన్నీ కూడా సంఘటితమై ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి కూడా బ్యాంకులో కొంత ఫెసిలిటీస్ సేవలు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాటు చేసుకొని సమ్మెకు దిగినట్టుగా కూడా బ్యాంకర్స్ చెప్తున్నారు. మాట్లాడదాం అసలు వీళ్ళు ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఎందుకు జాతీయ స్థాయిలో సమ్మెను కొనసాగిస్తున్న తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీస్ని బలోపేతం చేయాలని చెప్పేసి, వాటిని ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి, దాంతోపాటు ఈ 100% ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద అది ఆపాలని చెప్పేసి, దాంతోపాటు ఇంకా ఈ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఎల్ఐసి వాటిని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి, మరియు రిక్రూట్మెంట్ బ్యాంకుల్లో లేని పరిస్థితి, కస్టమర్స్కి సర్వీస్ చేయలేకపోతున్నాం కాబట్టి రిక్రూట్మెంట్ తప్పనిసరిగా తీసుకొని ముందరకు పోవాలని చెప్పి, మరియు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ని రద్దు చేసేసి పర్మనెంట్ రిక్రూట్ చేయాలి బ్యాంకులలో, వాళ్ళ జీవితాలకు ఒక వెలుగు చూపెట్టాలి నిరుద్యోగ యువతకు అని చెప్పేసి కూడా మేము ముందరికెళ్తున్నాం. దాంతోపాటు బ్యాంకులో పనిచేస్తున్నటువంటి టెంపరీ స్టాఫ్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. దాంతోపాటు ఇంకా లేబర్ లాస్ అనేవి 4 పెట్టినారు, 4 కోర్సులు తీసుకొచ్చినారు. దాని ద్వారా ట్రేడ్ యూనియన్స్ నడపటమే దుర్లభమయ్యే పరిస్థితి ఈ రోజున మన కళ్ళ ముందర అవపడతా ఉంది. ఈ రోజున తమిళనాడులో ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించలే. 100 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ రియాక్ట్ కావట్లే. ఇటువంటి లేబర్ లాస్ రద్దు చేయాలని చెప్పేసి, రెండోది ఒక సమ్మె చేయాలంటే దేశవ్యాప్తంగా రెఫరెండం చేస్తారట. ఒక సమ్మె చేయాలంటే ప్రతి బ్రాంచ్కి పోయి ప్రతి ఎంప్లాయీకి బ్యాలెట్ ద్వారా నిర్ణయం తీసుకుంటారట. అవన్నీ జరుపుకునేసరికి ఏ రకమైన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పట్టుద్దనమాట. ఈ నడువులో మా సమస్యలకి రియాక్షన్ చేయకుండా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికే ఇటువంటి చట్టాలను తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం. ట్రేడ్ యూనియన్స్ మీద ఆంక్షలు కావచ్చు, లేకపోతే బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కరస్పాండెన్స్ మీరు బ్యాంకర్స్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ చేసినా? ఎన్నో కార్యక్రమాలు తీసుకుని తర్వాతనే ఈ సమ్మెకు దిగుతున్నాం సరే. ఎందుకంటే అటువంటి కార్యక్రమం తీసుకొని ఆపండి అని చెప్పేసి మా యజమానేటువంటి ఐబీఏతో మాట్లాడుతున్నాం, లేబర్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాం, గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, కానీ కళ్ళు మూసుకొని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్స్తో పాటు కార్మికులతో పాటు సమ్మె చేయక వేరే పరిస్థితి మాకు దారి లేదు. ఆ పరిస్థితికి అనుగుణంగానే ఈ సమ్మెను తీసుకొని ముందరికి వెళ్తున్నాం అని చెప్పేసి. సీనియర్ ఎంప్లాయీగా ఉన్నట్టున్నారు, చాలా అనుభవం ఉండి ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా చూసింది సార్ గతంలో? అంటే కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్స్ మధ్య ఈ డిస్టర్బెన్స్ గతంలో ఎప్పుడన్నా చూసింది? దరిదాపు 20 years నుంచి ఏ రోజైతే పివి నరసింహరావు గారు కొత్త ఆర్థిక విధానాలు తీసుకొని ముందరకు వచ్చాడో ఆ రోజు నుంచి ప్రైవేటీకరణ అనే కత్తి మెడ మీద నిక్కచ్చిగా అవపడతానే ఉంది. దాన్ని ఎదుర్కొంటూ మేము ఈ రోజు వరకు సర్వే అవుతూ వచ్చాం. ఈ రోజున ఐడిబిఐ బ్యాంకుని తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఐడిబిఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్, అది దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ మా కళ్ళ ముందలే అవపడతా ఉంది. రేపొద్దున మా బ్యాంకు ప్రైవేటీకరణ కావచ్చు. ఈ ప్రైవేటీకరణ చేసిన తర్వాత సామాన్య జనానికి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది ఆలోచించడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. ఈ ప్రైవేటుకి అప్పచెప్పడమే వాళ్ళ ధర్మంగా, అదొక దేశభక్తి పూరితమైనటువంటి కార్యక్రమంగా తీసుకుని ముందరకు పోతున్నారు. దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సమ్మె ద్వారా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, సమ్మె ద్వారా వచ్చేటువంటి కస్టమర్లకు ఇబ్బంది కాకుండా, సర్వీస్ ప్రాబ్లం కాకుండా ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు? అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మామూలుగా ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్, ఆల్టర్నేటివ్ ఛానల్స్ అన్నీ తెరిచే ఉన్నాయి. సాధారణ కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బ్యాంకు శాఖలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకొని రన్ చేయడం జరుగుతుంది.
ఇట్లా సమ్మె ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సమ్మె ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎల్ఐసిని, ఇన్సూరెన్స్ సెక్టార్ని, అలాగే బ్యాంకింగ్ సెక్టార్ని ప్రైవేటీకరించొద్దు, వాటిని బలోపేతం చేయాలి. అలాగే వచ్చేసి రిక్రూట్మెంట్స్ చేపట్టాలి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పనిచేయాలంటే ప్రైవేట్ బ్యాంకు తగ్గట్టు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉండాలి. ఎందుకంటే స్టాఫ్ షార్టేజ్ వల్ల రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కస్టమర్ సర్వీస్ అనేది దెబ్బతింటుంది. అలాగే ఇందులో మెయిన్ ఒకటి ఎజెండా పాయింట్ ఏంటంటే కస్టమర్స్కి సాధారణ కస్టమర్స్కి సర్వీస్ రూపంలో ఛార్జెస్ ఏవైతే వేస్తున్నారో, ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మనం ఇన్సూరెన్స్ కడితే దానిపైన కూడా ప్రీమియం పైన GST వేస్తున్నారో ఆ ఛార్జెస్ని కూడా వేవ్ చేయాలని చెప్పేసి దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ ఎజెండా పాయింట్ ఉంది. అలాగే వచ్చేసి ఏదైతే విదేశీ పెట్టుబడులను LIC సెక్టార్లో తీసుకురావాలని అనుకుంటున్నారో దాన్ని ఆపేయాలని చెప్పేసి ఈ వేదిక పూర్వకంగా కోరుతున్నాము. పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ లేదు. మన దేశంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, మన సోదరిమణులు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే మనము సాధారణ ప్రజలకు సర్వీసులు అందజేయగలుగుతాము. చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి అలసిపోయామని, తద్వారానే ఈరోజు జాతీయ స్థాయి సమ్మెకు దిగినట్టుగా బ్యాంకర్స్ చెప్తున్నారు. ప్రధానంగా చాలామంది నిరుద్యోగులు, దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బ్యాంకర్స్ ఈ బ్యాంకింగ్ సిస్టంలో పూర్తి స్థాయి నియామకాలు చెప్తే చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తమ డిమాండ్లను నెరవేర్చాలి, లేకపోతే ఈ సమ్మె కంటిన్యూ చేస్తాము, ఆందోళన కూడా మరింత ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని బ్యాంకర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, B6 న్యూస్, నిజామాబాద్.